ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. నిస్పృహో నాధికారీ స్యాత్ నిస్పృహో నాధికారీ స్యాత్ నా కామో మండన ప్రియః నా కామో మండన ప్రియః నా విదగ్ధః ప్రియం బ్రూయాత్ నా విదగ్ధః ప్రియం బ్రూయాత్ స్పష్టవక్తా స్పష్టవక్తా న వంచకః. న వంచకః. నిస్పృహో నాధికారీ స్యాత్. నిస్పృహ అంటే స్పృహ లేనటువంటి వాడు. నిస్పృహుడు అంటే స్పృహ లేనటువంటి వాడు. స్పృహ అంటే ఆసక్తి. నిస్పృహో నా అధికారీ స్యాత్. ఆసక్తి లేనటువంటి వాడు అధికారి కాదు. అధికారం అనేది ఏమిటి? పెత్తనం చెలాయించడం. అధికారం అనేది ఒకదాని మీద పట్టు సంపాదించడం, లేదా ఒకదానికి అర్హత సంపాదించడం. మామూలుగా అడ్మినిస్ట్రేషన్ లో అధికారి అంటే కొంతమందిని నియంత్రించేవాడు అని అర్థం. శాస్త్రంలో అధికారి అంటే క్వాలిఫైడ్ పర్సన్ అని అర్థం. ఈ శాస్త్రాన్ని వినడానికి అధికారి ఎవరు అంటే దానికి క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు అని అర్థం. ఈ రెండింటినీ మనం ఇక్కడ తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నిస్పృహుడు అంటే దేని మీద ఆసక్తి లేనటువంటి వాడు. దేని మీద ఆసక్తి లేనటువంటి వాడికి ఎవరినో కంట్రోల్ చేయాలనే కోరిక ఎలా ఉంటుంది? కంట్రోల్ చేయాలనే ఆసక్తి లేనటువంటి వాడికి కంట్రోల్ చేసే పదవి ఇస్తే ఏమవుతుంది? ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి కంట్రోల్ చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండేవాడికే అధికారం ఇవ్వాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలి అంటే దానికి అధికారి ఎవరు అని అన్నాం, అంటే అర్హుడు ఎవరు అని. 10వ తరగతి పాస్ అయిన వాడు అని. వాడికి ఆసక్తి లేకపోతే వాడు ఆ అధికారాన్ని ఎట్లా సంపాదించుకుంటాడు? నేను ఇంటర్మీడియట్ చదవాలి, నాకు ఎలిజిబిలిటీ రావాలి అని అనుకోకపోతే అతను దానికోసం ప్రయత్నం చేయడు. కాబట్టి అధికారి ఎప్పుడవుతాడు అంటే నిస్పృహుడు అధికారి కాడు, స్పృహ ఉన్నవాడే అధికారం అవుతాడు.
నేను అధికారం చెలాయించాలి, నాకు అటెండర్ ఉండాలి, నా కింద పనిచేసే వాళ్ళు ఉండాలి, నాకు కార్ డోర్ తీసేవాడు ఉండాలి, నమస్కారం పెట్టేవాడు ఉండాలి. ఈ స్పృహ ఉంటే అంటే ఏమర్థం? ఈ కోరిక ఉంటే వాడు అధికారం అవుతాడు. దేనికైనా సరే నిస్పృహ ఉన్నటువంటి వాడు ఏమీ కాడు. వాడేమవుతాడు? మహా అయితే సన్యాసి అవుతాడు. సన్యాసి కూడా కాడు మళ్ళీ. ఎందుకు? సన్యాసికి కూడా ఒక స్పృహ ఉంటుంది. ఏమా స్పృహ ఉంటుంది? తాను మోక్షాన్ని పొందాలనేటువంటి స్పృహ ఉంటుంది. సరే, అక్కడే మొదలు పెట్టినా అది రకరకాలైనటువంటి దారులు తీసుకొని వెళ్ళిపోతుంది అనుకున్నాను, వేరే విషయం. కాబట్టి నిస్పృహ ఉన్నటువంటి వాడికి ఏమీ కావాలని అనిపించదు. తరువాత ఏం చెప్తున్నాడు? నా కామో మండన ప్రియ. నిష్కాముడు, కామం లేనటువంటి వాడు అంటే కోరికలు లేనటువంటి వాడు. మండన ప్రియ. మండనం అంటే అలంకారం. కోరిక లేనివాడు అలంకరించుకోడు. వాడు అలంకరించుకుంటాడు అంటే వాడికి ఏదో కోరిక ఉందని అర్థం. అలంకారం రెండు రకాలుగా ఉంటుంది. బాహ్య అలంకారం, అంతరాలంకారం అని. బాహ్య అలంకారం అంటే ఇగో తలదూకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, సెంటు కొట్టుకున్నాడు, ఏదో చేశాడు, శరీరానికి చేసేటువంటి అలంకారాలన్నీ బాహ్య అలంకారం. ఇక్కడ కోరిక ఏమిటి? తాను బాగుండాలి, తనను చూసి అందరూ మెచ్చుకోవాలి, ఇట్లాంటివేవో ఉంటాయి. ఆంతరమైనటువంటి అలంకారం ఏమి? విద్యావంతుడు కావడం, సంస్కారవంతుడు కావడం, శీలవంతుడు కావడం, గుణవంతుడు కావడం. ఇవన్నీ అంతరమైనటువంటి అలంకారాలు. నా కామో మండన ప్రియ అంటే అంటే అలంకారం చేసుకోకూడదని, అలంకారం చేసుకుంటే వాడు కాముకుడని దాని అర్థం అది కాదు. అదే పనిగా అలంకారాల మీద దృష్టి పెట్టకూడదని దాని అర్థం, అంతే. ఏమండి, స్నానం చేసుకునేటువంటి వాడికి కూడా వాడికి ఏదో కోరికలు ఉన్నట్ట, పళ్ళు తోముకునేవాడికి కూడా ఏదో కోరికలు ఉన్నట్ట, అట్లా కాదు. అది పనిగా దాని మీద దృష్టి పెట్టి ఏదో చేస్తాండేటువంటి వాడి కోరికలు ఉన్నాయి. ఉమ్, తెల్ల వెంట్రుకలు వచ్చినాయి, రంగు వేసుకుందామని అనుకున్నాడు. ఏం కోరిక? నా తెల్ల వెంట్రుకలు అవతల వాళ్ళకి కనిపించకూడదు, లేదా తెల్ల వెంట్రుకలు ఉంటే నేను ముసలివాడిగా కనిపిస్తాను, అది కదా కోరిక. అది లేనటువంటి వాడు ఏం చేస్తాడు? అది నేచురల్ గా వచ్చింది, లెట్ ఇట్ బి, లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్ అని అంటాం. కాబట్టి బాహ్యంలో ఉండే వాటికి నువ్వు ఏం అలంకారం చేసినా, ఆంతరంగా అలంకారం లేకపోతే, నిన్ను నువ్వు సంస్కరించుకోవు, నువ్వు కొన్ని నేర్చుకోకపోతే, నేర్చుకోవాలనే తపన నీకు లేకపోతే, నీ మాటల్ని నువ్వు సంస్కరించకపోతే, నువ్వు చేష్టల్ని నువ్వు సంస్కరించుకోకపోతే, అప్పుడు అది అలంకారం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. భూషణాలన్నీ భూషణాలు కావు. భూషణాలన్నీ భూషణాలు కావు. అవి కూడా వస్తువులు అంతే. వాటి వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు.
నీకు భూషణం శీలం, నీకు భూషణం వాక్కు, భూషణం గుణం, భూషణం సంస్కారం. నావిదగ్ధ ప్రియం బ్రూయాత్. తర్వాత మాట ఏం చెప్తున్నా అంటే నా విదగ్ధ. విదగ్ధుడు అంటే పండితుడు. అవిదగ్ధ అంటే పాండిత్యం లేనివాడు, మూర్ఖుడు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడలేడు. వాడు అంతే, వాడి మాట్లాడితే ఉంటాయండి అని అంటాను. వాడి మాట్లాడలే ఉంటాయి కానీ మంచివాడు అని అంటూ ఉంటాం. మంచి చెడు అనేది అది కాదు క్రైటీరియా. వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అంటే పండితుడైనటువంటి వాడికి తెలుస్తుంది. పండితుడైన వాడికి వ్యాకరణం తెలుస్తుంది, మర్యాద తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ ప్రారంభం చేయాలి, ఇక్కడ ఆపాలి, ఇలా సంబోధించాలి, ఈ సందర్భంలో ఇది మాట్లాడచ్చు, ఈ సందర్భంలో ఇది మాట్లాడకూడదు అనేది పండితుడికి తెలుస్తుంది. పండితుడు అంటేనే అర్థం ఏంటంటే పరేంగిత జ్ఞానం కలిగినటువంటి వాడు, అంటే ఇతరులు ఏమనుకుంటాడారో అది తెలుసుకునేటువంటి వాడు. అంటే ఇతరుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ సందర్భంలో అని తెలుసుకొని మాట్లాడేటువంటి వాడు పండితుడు. అవతల వ్యక్తి ఏదో హడావిడిలో ఉంటాడు. మనం పోయి తీరిగ్గా, నేను ఒక సినిమా చూశాను, ఆ కథ విను చెప్తానంటే అతను ఎట్లా ఉంటాడు అంటే నేను చెప్తే వినవా అని మళ్ళీ గొడవ పడ్డం. ఇది మూర్ఖులు చేసేటువంటి పని. పాండిత్యం ఉన్నటువంటి వాడు అలా చేయడు. వాడు ప్రియంగా మాట్లాడు, అవతల వాడిని ప్లీజింగ్ గా మాట్లాడగలిగినటువంటి వాడు పండిత్. స్పష్ట వక్త నవంచక. స్పష్టంగా మాట్లాడేటువంటి వాడు నవంచక, మోసగాడు కాదు. నింపాదిగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు, ఏదైనా అట్లాంటి వాడిని నమ్మచ్చు. కానీ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అంటే వాడేదో మోసం చేయడానికి ప్రణాళిక వేశాడని అర్థం. నీకు అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తా అంటాడు, నీకెందుకు నేను ఉండను కదా అని అంటూ ఉంటాడు. వాడు మోసం చేస్తాడని అర్థం, వాళ్ళలో కల్మషం ఉంది అని అర్థం. స్పష్ట వక్త, స్పష్టంగా మాట్లాడేటువంటి వాడు. ఎవడు స్పష్టంగా మాట్లాడతాడు అంటే ఎవడికి హృదయం స్పష్టంగా ఉంటుందో వాడు స్పష్టంగా మాట్లాడతాడు. అంటే ఏమర్థం, ఏది మనసులో ఆలోచన చేస్తున్నాడో అదే చెప్పేటువంటి వాడు స్పష్ట వక్త. మనసులో ఒకటి అనుకొని పైకి ఇంకోటి మాట్లాడేటువంటి వాడు స్పష్ట వక్త కాదు. మీకు ఇది ఇచ్చేస్తాను తీసుకోనంటాడు. ఈ ఈ పొలం నీకు రాసిచ్చేస్తాను తీసుకొని అన్నాడు. ఏం బా, ఇంత ప్రేమ కలిగినటువంటి వాడు ఈ పొలమే రాసిచ్చేస్తానంట అన్నాడు అని చెప్పి అనుకుంటే ఇన్నర్ గా ఏముంటదంటే ఆ పొలం డిస్ప్యూట్ లో ఉంటది. అదంతా మనం ఎందుకు పడాలా, వాడికి అంటగట్టేద్దాం అని అనుకోండి. ఇట్లాంటి వాళ్ళు స్పష్టవక్తలు కాదు. దాంట్లో ప్రాబ్లం ఉందని తెలియదా, తెలుసు. ప్రాబ్లం ఉందని తెలిసి ఏం చేస్తాడు, అంటగడు. కాబట్టి స్పష్టంగా మాట్లాడేటువంటి వాడు వంచకుడు కాదు, అస్పష్టంగా మాట్లాడేటువంటి వాడు వంచకుడు అని చెప్పి. అంటే దీంట్లో ఇంకా
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 4 లక్షణాలు చెప్పాడు. నిస్పృహతో ఉండు, నిష్కాముడుగా ఉండు, పండితుడుగా ఉండు, నిష్కల్మషంగా ఉండు. నువ్వు నిస్పృహతో ఉన్నావంటే అధికారాన్ని కోరుకోవు. నిష్కాముడుగా ఉన్నావంటే అలంకారాన్ని కోరుకోవు. పండితుడుగా ఉంటే తప్పు మాట్లాడవు. నిష్కల్మషంగా ఉంటే మోసం చేయవు. అంతే. అధికార లాలస లేదు, మండన ప్రియత్వం లేదు, అంటే అలంకార ప్రియత్వం లేదు, మాటల్లో తప్పుడు మాటలు లేవు, చేష్టల్లో మోసకారి చేష్టలు లేవు. ఇంతకంటే ఏం కావాలి? ఈ 4 లక్షణాలు ఉంటే ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎవడు నిస్పృహతో లేడో వాడు అధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవడు నిష్కాముడు కాదో వాడు అలంకారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవడు పండితుడు కాదో వాడు ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు. ఎవడు నిష్కల్మష హృదయుడు కాదో వాడు మోసం చేస్తాడు. సో ఇదో హెచ్చరిక. కాబట్టి వాడు మోసం చేస్తాడా లేదా అని తెలియాలంటే వాడి మాటల్ని మనం గమనించాలి. నార్మల్ గా ఉన్నాయా మాటలు, అబ్నార్మల్ గా ఉన్నాయి. అనేది గమనించాలి. కాబట్టి నిస్పృహో నాధికారి స్యాత్, నిస్పృహ ఉన్నటువంటి వాడు అధికారి కాడు. నా కామో మండన ప్రియ, నిష్కాముడు అలంకార ప్రియుడు కాదు. నా విదగ్ధ ప్రియం బ్రూయాత్, పాండిత్యం లేనివాడు మంచి మాటలు మాట్లాడడు. స్పష్టవక్త నవంచక, స్పష్టంగా మాట్లాడేటువంటి వాడు మోసం చేయడు అని చెప్పాను. తర్వాత మూర్ఖాణం పండితా ద్వేష్య, మూర్ఖాణాం పండితా ద్వేష్య, అధనానాం మహాధనాః, అధనానాం మహాధనాః, పరాంగనా కులస్త్రీణాం, పరాంగణా కులస్త్రీణాం, సుభగానాం చ దుర్భగా, స్వభగానాం చ దుర్భగః. దుర్భగా. దుర్భగాః. ద్వేష్య అంటే ద్వేషిస్తారు అని అర్థం. ఎవరు ఎవరిని ద్వేషిస్తూ ఉంటారు లోకంలో? మూర్ఖాణం, మూర్ఖులు, పండితాహ ద్వేష్య, పండితుల్ని ద్వేషిస్తూ ఉంటారు. పండితులకి 2 రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, అసూయ చేత ద్వేషించే పండితులు కొంతమంది ఉంటారు. పండితులు అనుకునేవాళ్ళు మరి ఎలాగూ పాండిత్యం లేనటువంటి వాళ్ళు ద్వేషిస్తారు. ఈ 2 ద్వేషాలు ఉంటాయి. మూర్ఖుల్ని ఎదుర్కోవాలి పండితుడైనటువంటి వాడు, పండితుల్ని ఎదుర్కోవాలి. సరే, పాండిత్యం ఉండి ద్వేషం ఉంది అంటే వాడు మూర్ఖుడనే లెక్క. నాలెడ్జ్ ఉన్నప్పుడు కన్సర్న్ ఉండాలి. నాలెడ్జ్ మాత్రమే ఉంది, జలసీ ఉంది అంటే అప్పుడు వాడు మూర్ఖుడి కిందే లెక్క. సాధారణంగా మూర్ఖుడైనటువంటి వాడు పండితుని ద్వేషిస్తూ ఉంటాడు. అకారణమైన ద్వేషం ఉంటాడు. వాడికి వీడికి పరిచయం కూడా ఉండాల్సిన అవసరం లేదు.
నేనేం చేయలేదు బా వాడికేనండి. అయినా సరే ద్వేషిస్తాడు. కారణం ఏంటంటే వాని దగ్గర లేనిది నీ దగ్గర ఉంది. అది వాడికి రాదు. కానీ నీకు పోదు. అది సమస్య. ఆ పాండిత్యం వాడికి రాదు. నీ దగ్గర ఉండేది పాండిత్యం పోదు. నీ దగ్గర ఉండే పాండిత్యం పోయిందంటే వాడికి ఆనందం. పోలేదు కాబట్టి మీ మీద ద్వేషం అంతే. అది వ్యక్తిగతంగా నీ మీద ద్వేషం కాదు. నీ పాండిత్యం మీద ద్వేషం అంతే. అట్లాగే ఏం చెప్పినాడు? అధనాన మహాధనాహ. ధనవంతుల్ని ధనం లేనటువంటి వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. అకారణ ద్వేషం ఉంటుంది. వర్గవైరం అంటారు దీన్ని. పిల్లి ఎలుక ఉండాలి. ఎలుక ఏం తప్పు చేసింది? పిల్లికి ఏం ద్రోహం చేసింది? ఏం లేదు, ఆ విరోధులు అంతే. అట్లా వర్గవైరం. డబ్బున్న వాడికి డబ్బు లేని వాడికి. వాడికి డబ్బు ఎట్లా వచ్చింది? ఒకటి వాళ్ళ తాతలో తండ్రిలో కష్టపడి ఆస్తులు సంపాదించి పెట్టుంటే వాడికి డబ్బులు వస్తాయి. లేదా వాడైనా కష్టపడి, అందరూ నిద్రపోయేటప్పుడు వాడు మేల్కొని చదువుకుంటాడు. అందరూ సినిమాకు పోతే వాడు ఆపేసి చదువుకొని ఉంటాడు. దానివల్ల వాడికి మంచి ఉద్యోగం వచ్చిందో లేదా మంచి వ్యాపార అవకాశం వచ్చిందో ఏదో వచ్చింది. వాడు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీడు సంపాదించుకున్న తర్వాత వీడు చదువుతూ ఉంటే సినిమాకు పోయిన వాడు వీడిని ద్వేషిస్తూ ఉంటాడు. వాడిని వాడు చూసుకోడు. అరే వాడు కష్టపడినాడు రా, వాడు మేమంతా సినిమాకి వెళ్ళిపోతే వాడు రూమ్ లో కూర్చొని చదువుకున్నాడు, వాడు పరిశ్రమ చేసినాడు, ఆ పరిశ్రమ వల్ల ఈరోజు ధనవంతుడైనాడు అనేటువంటి భావన ఉండదు. ద్వేషం ఉంటుంది. ఏమి ద్వేషం ఉంటుంది? వాడికి డబ్బులు ఉన్నాయని గర్వం మొట్టమొదట మాట్లాడే మాట. వాడు డబ్బులు వచ్చిన తర్వాత మనిషి మారిపోయాడు, మాట్లాడడం లేదు. మారిపోతాడు. ఎందుకంటే డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు రావడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులు చేసే క్రమంలో అందరినీ పలకరించుకుంటూ కూర్చొని ఉంటే ఆ పనులు కావు. పొద్దున్నే లేచి రెడీ అయ్యి కాలేజీకి పోయి యూనివర్సిటీకి పోయి పాఠం చెప్పి సాయంకాలానికి వస్తే నీకు జీతం వస్తుంది. అట్లా కాకుండా పొద్దున్న లేచి బంధువులు స్నేహితులతో ఒక్కొక్కరితో ఒక గంట గంటన్నర మాట్లాడుకుంటూ ఉంటే యూనివర్సిటీకి పోయే పని లేదు, జీతం రాదు. వాళ్ళకి అది ఇష్టం. అలా ఉండడం వాళ్ళకి ఇష్టం. ఏది నువ్వు మాట్లాడుతూ ఉండడం. రోజు గంట మాట్లాడతాడు బా నాతో, వారానికి ఒక గంట మాట్లాడతాడు, మంచోడు. పెద్ద యూనివర్సిటీ చూశాడబ్బా, ఎప్పుడు యూనివర్సిటీ అది ఇది అని అంటాడు. మనుషులతో మాట్లాడేది కూడా లేదు. డబ్బు వచ్చే కొద్దీ గర్వం వచ్చేసింది. డబ్బు అనేది ఊరికే రాదు. కాలాన్ని వెచ్చిస్తే ధనం వస్తుంది. నీ కాలాన్ని కదా నువ్వు డబ్బుగా మారుస్తున్నావు. అక్కడ క్లాష్ వస్తుంది. అందుకని డబ్బున్న వాడికి డబ్బు లేనటువంటి వాడికి మధ్య అంతరం పెరుగుతుంది. డబ్బు లేనివాడు డబ్బున్న వాడిని ద్వేషిస్తూ ఉంటాడు. అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయడు. వాడు ఎంత కష్టపడితే ఈ పని చేయగలిగాడు అనేది ఆలోచించేయడు. ఇంకొకటి ఏమిటి? పరాంగణ కులస్త్రీణాం. కులస్త్రీలను పరాంగణ ద్వేషిస్తుంది. తర్వాత శుభగానాంచ దుర్భగా. భగం అంటే పాండిత్యం అని, భగం అంటే ఐశ్వర్యం అని,
ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు ఐశ్వర్యం లేనటువంటి వాళ్ళని ద్వేషిస్తారని. ఇంకా ఇంకొకటి కూడా ఉంది. శుభగ అంటే సువాసిని అనే అర్థం కూడా ఉంది. సువాసిని అంటే ముత్తైదువు అని అర్థం. అంటే భర్తతో కాపురం చేస్తున్నటువంటి స్త్రీలను కులటలైనటువంటి వాళ్ళు ద్వేషిస్తారు, వేశ్యలైనటువంటి వాళ్ళు ద్వేషిస్తారు. ఏ నువ్వు ఏది చేయలేకపోయినావో దాన్ని చేసేవాడిని చూస్తే నీకు ద్వేషం ఉంటుంది అంతే. ఇది సకారణ ద్వేషం కాదు, అకారణ ద్వేషం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ 4 చెప్పాడు, మనం 40 చూడొచ్చు. లేనివాడు ఉన్నవాడిని చూసి ద్వేషిస్తాడు, ఏమి లేనివాడైనా కావచ్చు. క్యారెక్టర్ లేనివాడు ఏం చేస్తాడు? క్యారెక్టర్ ఉన్నవాడిని ద్వేషిస్తాడు. ఆ ద్వేషంలో ఏం చేస్తాడు? వీడియో కొన్ని చాడీలు చెప్తుంటాడు. మీరు అనుకుంటారు కానీ ఆమ్దాల్ మురళి ఏమంత మంచోడు కాదండి. అవునా, ఏమైందంటే ఏమైందో చెప్పడం కోసం ఇతను ఒక స్టోరీ క్రియేట్ చేస్తాడు. మొన్న ఏం జరిగింది తెలుసా అనేసి ఏదో చెప్తాడు. అవతల వాడు ఏం చేస్తాడు? అది నిజమా అబద్ధమా, జరిగిందా లేదా, పోనీ జరిగితే ఎందుకు జరిగింది, ఇదంతా అతనికి ఏం లేదు. ఉండ్రారెడ్డి చెప్పినాడు బా, మురళి మంచోడు కాదంట. ఉండ్రారెడ్డి స్నేహితుడు కదా, ఆయన చెప్తే తప్పెందుకు చెప్తాడు? అయిపోయింది. అంటే ఇక్కడ ఏదైనా సరే ద్వేషానికి పెద్ద కారణం ఉండాల్సిన అవసరం లేదు. ద్వేషం అకారణంగానే పుడుతుంది. నువ్వు ఎదిగే కొద్దీ నిన్ను ద్వేషించే వాళ్ళు పెరుగుతూ ఉంటారు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. నువ్వు పండితుడయ్యే కొద్దికి నిన్ను ద్వేషించే వాళ్ళు పెరుగుతారు. నీవు గొప్ప అధికారి అయ్యే కొద్దీ నిన్ను ద్వేషించే వాళ్ళు పెరుగుతారు. నువ్వు ధనవంతుడయ్యే కొద్దీ నిన్ను ద్వేషించే వాళ్ళు పెరుగుతారు. నువ్వు క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటే కొద్దీ నిన్ను ద్వేషించే వాళ్ళు పెరుగుతారు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అయ్యే మరి ద్వేషించే వాళ్ళు పెరిగేటువంటి మనం ఆ ద్వేషాన్ని అంతా ఎదుర్కోవాలంటే మనం దరిద్రుడుగా ఉండిపోవడం మంచిది కదా. దాని అర్థం అది కాదు. బీ కాషియస్, జాగ్రత్తగా ఉండు అని. మూర్ఖులైనటువంటి వాళ్ళు నిన్ను ద్వేషించడానికి సిద్ధంగా ఉంటారు. నువ్వేం చేస్తావు? దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఎదురుగా వచ్చింది ఎదుర్కో, పక్కన ఎక్కడో పోతుంది పట్టించుకోవద్దు. బాణం పక్కన ఎక్కడో పోతోంది, పరిగెత్తుకుంటూ దానికి ఎదురుగా వెళ్ళి నిల్చుకోవద్దు. బాణం నీ మీదకి వస్తుంది, దాన్ని తప్పించుకోకుండా ఉండద్దు, దాన్ని అడ్డుకోకుండా ఉండద్దు. అది నువ్వు చేయాల్సినటువంటి పని. నీకు ఎక్కడెక్కడి నుంచి బాణాలు వస్తాయని చెప్తున్నాడు. నువ్వు పండితుడైతే మూర్ఖుల దగ్గర నుంచి వస్తుంది. నువ్వు ధనవంతుడైతే ధనహీనుల దగ్గర నుంచి వస్తుంది. నువ్వు గుణవంతుడైతే గుణహీనుల దగ్గర నుంచి వస్తుంది. నువ్వు సంస్కారవంతుడైతే సంస్కారం లేని వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నీకు అధికారం ఉంటే అధికారం లేని వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అధికారం ఉండేవాడిని అధికారం లేని వాడు ద్వేషిస్తూనే ఉంటాడు, ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాడు. నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అని అంటూ ఉంటాడు. వీడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? నువ్వే చేసేసి ఉండొచ్చు కదా, వీడికి అవకాశమే లేకుండా. రోడ్లు బాగలేదు అని అన్నాడు అనుకో, రోడ్లు బాగలేదు, నువ్వే బాగుండేటట్టు వేసేస్తే సరిపోయేది కదా. లిటరసీ రేటు 60% ఉంది అన్న, నువ్వే ఉన్నావు కదా అధికారంలో, నువ్వే దాన్ని 100% చేసి ఉంటే సరిపోయేది కదా. ఈ పర్యాయం వస్తే చేస్తావంటారు. అంటే అధికారంలో ఉండేవాడిని అధికారంలో లేనివాడు విమర్శిస్తూ ఉంటాడు.
డబ్బు సంపాదించుకున్నాడు అనుకో, వాడు ఏదో చేసి ఉంటాడులే బా, ఊరికే రాదు కదా డబ్బులు. లేదా అంత సంపాదించాడు కదా, నాకు కూడా ఇవ్వచ్చు కదా అని. నీకు అంత జీతం వస్తుంది కదా, ఏం చేసుకుంటావు, నాకు కొంచెం అంతేం చేసుకుంటావు, నాకు ఇవ్వు. ఎందుకు ఇయ్యాలా? నీకు ఉంది కాబట్టి నాకు ఇవ్వు. ఎట్లా ఉంది? ఎంత కష్టపడితే ఉంది, ఎన్ని రాత్రులు నిద్ర మేలుకుంటే ఉంది, ఎంత చెమట చిందిస్తే ఉంది. ఆహా, అది ఉండదు. దీన్ని వర్గ వైరం లేదా సహజ వైరం అని, నిష్కారణమైనటువంటి వైరం. అందువల్ల నువ్వు ఎదిగే కొద్దీ నిన్ను ద్వేషించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నువ్వేం చేయాలా? తప్పించుకొని వెళ్తూ ఉండాలి, తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అది చెప్తూ ఉన్నాను. లేదు నేను పట్టించుకోనంటే వెరీ గుడ్. దాని గురించి నాకు ఆలోచన లేదండి, వాడు ఎవడో ఏదో అనుకుంటాడు, దాంతో నాకు పనే ఉంది, నా పని నేను అదే చేయాల్సింది. లేదా ఇప్పుడు నాకు పాండిత్యం ఉంది కాబట్టి కదా నన్ను మూర్ఖుడు ద్వేషిస్తున్నాడు, కూర్చోబెట్టి వాడిని కూడా పండితుడిని చేస్తాను అని అన్నావు అనుకో, నువ్వు కూర్చోబెట్టి వాడిని పండితుడిని చేసేటంటే వాడు ఎప్పుడో పండితుడు అయి ఉంటాడు. అది సాధ్యం కాకనే సమాజం వదిలేసింది. సమాజం మూర్ఖుల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకోదు, సమాజం అందరినీ పండితులను చేయాలని అంటారు. భోజరాజు ఒక చాటింపు వేశాడు, నా రాజ్యంలో మూర్ఖుడైనటువంటి వాడు ఉండకూడదు అని. కులంతో సంబంధం లేదు, ఏ కులం వాడైనా సరే పండితుడైనటువంటి వాడే నా రాజ్యంలో ఉండాలా, పండితుడు కానటువంటి వాడు నా రాజ్యాన్ని వదిలేయాలా అని చెప్పన్నాడు. అట్లా పండితుల్ని తయారు చేయి. సాధ్యం అవుతుందా అంటే వాడి పాండిత్యం వాడికి ఉంటుంది ఆల్రెడీ, నువ్వు అనుకున్న పాండిత్యానికి వాడు రెడీ కాడు. వాడికి ఏదో పాండిత్యం ఉంటది, వాడు దాన్నే పాండిత్యం అనుకుంటూ ఉంటాడు. వాడికి సారా కాంచడం బాగా తెలుసు, వాడు అది పాండిత్యం అనుకుంటాను. నాలాగా సారా కాచగలిగినటువంటి వాడు లేడు అని వాడు అనుకుంటాడు, అది వాడి పాండిత్యం అంతే. వాడి దృష్టిలో అది పాండిత్యం. నువ్వేమంటున్నావు? ఒరే అది చేయకూడదురా, తప్పు అని అంటాను. వాడేమంటాడు? నీకు చేత కాదు కాబట్టి అది చేయకూడదని చెప్తాండావు అంటాడు. ఇప్పుడేం చేస్తావు? కాబట్టి నువ్వు కూర్చోబెట్టి పండితుల్ని అందరినీ తయారు చేసేయాలా, మూర్ఖులనంతా పండితులుగా మార్చేయాలా అనేటువంటి ప్రయత్నం అది సఫలం కాదు. ఎందుకంటే అందరినీ పండితుల్ని చేయాలని ప్రభుత్వం బడులను పెట్టింది, అందరినీ చదువుకొనరాని, అందరికి ఒకే సిలబస్ పెట్టింది. అందరూ శీలవంతులు కావాలి, అందరూ గుణవంతులు కావాలి, అందరూ విద్యావంతులు కావాలి, అందరూ పండితులు కావాలని పెట్టింది. అందరూ చదువుకుంటున్నారు, అందరూ దాంట్లో నుంచి బయట వస్తున్నారు. మరి ఇంతమంది క్రిమినల్స్ ఎట్లా తయారవుతున్నారు, ఇంత క్రైమ్ రేట్ ఎందుకు ఉంది, చైన్ స్నాచర్స్ ఎట్లా వస్తున్నారు, పిక్ ప్యాకెటర్స్ ఎట్లా వస్తున్నారు, రాబరర్స్ ఎలా వస్తున్నారు అంటే ఏం అర్థం? నువ్వు మొత్తం అందరినీ మార్చేయడం నీ సాధ్యం కాదు, మొదట నువ్వు మారు అంతే. మారి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవడైనా వచ్చాడు అనుకో, అయ్యా నేను కూడా ఇక్కడ నేర్చుకోవాలనుకుంటాను అంటే నేర్పించింది, తప్పలేదు. లేదు నేను ధనవంతుడయ్యాను కాబట్టి అందరినీ ధనవంతులను చేస్తాను అని చెప్పి అనుకున్నావు అనుకున్నావు. నువ్వేం చేస్తావు? ఎవరైతే ధనం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిచి, అరే బాబు మీకు లోన్ ఇస్తాను,
దీంతో నువ్వు పని చేసుకొని బ్రతుకు, నువ్వు గొర్రెలు మేపుకో లేదా మేకలు మేపుకో, దాంతో గొప్పవాడివిగా, లేదా నువ్వు ఆ పాలు బితుక్కో గొప్పవాడివిగా, లేదా వ్యవసాయం చేసి గొప్పవాడివిగా, దానికి నేను నీకు సాయం చేస్తాను అని అంటే ఉంటారు కదా. తీసుకొని సాయాన్ని పొంది ధనవంతులయ్యే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఏం చెప్తారంటే, నువ్వేదో ఇస్తానన్నావు కదా, అది ఇచ్చేయి, మళ్ళీ ఎందుకు ఇవన్నీ, నీకెందుకు అవన్నీ, మేమేం చేస్తానండి, నీకు డబ్బు ఉంది ఇద్దాం అనుకుంటున్నాడు, ఇచ్చేయి. ఆ, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాంతో నీకేం పని, నేనేమన్నా చేస్తాను. ఇట్లా ఉంటది ఏంది. ఆరోగ్యం కోసమని ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని అనుకుందాం, వృద్ధాప్య పెన్షన్. వయసు అయినటువంటి వాళ్ళకి ఆ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, పళ్ళు గిళ్ళు తీసుకొని తింటారు, మాత్రలు కొనుక్కుంటారు అనేసి ఇస్తుందని అనుకుందాం. దాంతో తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏం చేస్తాం? ఇవ్వడం వరకు నీ అధికారం ఉందే కానీ దాని మీద కంట్రోలింగ్ ఉందా నీకు? కెన్ యూ కంట్రోల్ ఇట్? లేదు, చేయలేదు. కాబట్టి నువ్వు వాళ్ళని ధనవంతులు చేసేటువంటి ప్రయత్నం నువ్వు చేయకు. అది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు వాళ్ళని పండితులు చేసేటువంటి ప్రయత్నం నువ్వు చేయకు. మొదట నువ్వు కాకుండా ఉండు చాలు, నువ్వు మూర్ఖుడు కాకుండా ఉండు. నువ్వు నీ స్థాయి నుంచి ధనాన్ని పోగొట్టుకొని దారిద్ర్యంలో పడకుండా జాగ్రత్త పడు, అది చెప్తున్నా. కాబట్టి నువ్వు పండితుడైనా సరే నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు, నువ్వు ధనవంతుడైనా నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు, నువ్వు శీలవంతుడైనా నిన్ను ద్వేషించేటువంటి వాళ్ళు ఉంటారు, నువ్వు సంస్కారవంతుడైనా నువ్వు ద్వేషించే వాళ్ళు ఉంటారు. కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, అంతే, ఇంకేం లేదు. నేను పండితుడిని కదా, నన్ను ఎందుకు ద్వేషిస్తారని అనుకోవద్దు. పండితుడు కాబట్టే ద్వేషిస్తారు. నేను ధనవంతుడిని కదా, నన్ను ఎందుకు ద్వేషిస్తారని అనుకోవద్దు. ధనవంతుడి కాబట్టే ద్వేషిస్తారు. కాబట్టి అవతల వాళ్ళు ద్వేషించడానికి పెద్ద కారణాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఏదైనా కారణం అని చెప్తున్నా. తర్వాత ఆలస్యోపగత విద్య ఆలస్యోపగతా విద్య పరహస్తగతం ధనం పరహస్తగతం ధనం అల్పబీజం హతం క్షేత్రం అల్పబీజం హతం క్షేత్రం హతం సైన్యమనాయకం. హతం సైన్యమనాయకం. ఆలస్యోపగత విద్య హతం. ఆలస్య ఉపగత, ఆలస్యం అంటే అలసత్వం, సోమరితనం. సోమరితనం చేత విద్యాహతం, విద్య నశించిపోతుంది. విద్య అంటే నిరంతరం పరిశ్రమతో సమకూర్చుకోవాల్సినటువంటి జ్ఞానం. దాన్ని వాయిదా వేస్తూ ఉంటే నీకు రాదంతే. ఇంకొకటి, నువ్వు నేర్చుకున్నటువంటి దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోకపోతే, ఎవరికైనా చెప్పకపోతే, అది కూడా హతం, నశించిపోతుంది, నష్టపోతాం, మర్చిపోతా అంటాం. అప్పుడు ఎప్పుడో చదివింది గుర్తులేదంట. దాన్నే పాఠం చెప్తూ ఉన్నాం అనుకోండి, గుర్తుంటది. కాబట్టి ఆలస్య ఉపగత విద్యా హతం, నశించిపోతుంది. పరహస్తగతం ధనం హతం, ఇతరుల చేతికి వెళ్ళినటువంటి ధనం హతమైపోతుంది, అది పోతుంది అని అర్థం. తర్వాత అల్పబీజం బీజం క్షేత్రం హతం. అల్పబీజములు, అల్పబీజములు అంటే నాభగింజలు.
పుష్టిగా లేనటువంటి విత్తనాలు చల్లినటువంటి క్షేత్రం పాడైపోతుంది. ఎందుకు? మొలకలు సక్రమంగా రావు, అయిపోతాయి. అనాయకం సైన్యం హతం, నాయకుడు లేనటువంటి సైన్యం చంపబడుతుంది. అతను అది నాశనం అవుతుంది. సైన్యానికి ఓ నాయకుడు ఉంటే వాడు సరిగ్గా గైడ్ చేసేవాడైతే వాడు కాపాడుకుంటాడు సైన్యాన్ని. నాయకుడు లేకపోతే వాడు గైడ్ చేయలేడు, కాపాడుకోలేడు. ఆ సైన్యం చిందరవందర అవుతుంది. ఒకడు ఇటు వెళ్తాడు, ఒకడు అటు వెళ్తాడు. ఎప్పుడైతే అభిప్రాయ భేదాలు వచ్చేసినాయి ఈ సైన్యంలో, అప్పుడు వీళ్ళు చల్లా చెదురైపోతారు. అవతల వాడికి వీళ్ళని చంపడం సులభం అయిపోతుంది. ఒక నాయకుడు ఉంటే సరిగ్గా నడిపిస్తారు. ఇక విద్య ఆలస్యంతో, అంటే ఆలస్యం అంటే ఇక్కడ లేట్ అని కాదు, లేజినెస్ అని అర్థం. వాయిదా వేయడం, సోమరితనంతో ఉండడం. దానివల్ల ఏ విద్య నేర్చుకోలేదు. విద్య అంటే విద్యాతురాణం నసుఖం ననిద్ర అని చెప్పి మనం ఇదివరకే చదువుకున్నాం. విద్య నేర్చుకోవాలనుకునేటువంటి వాడు సుఖాన్ని, నిద్రను వదిలేయాలి అని చెప్పి అన్నాడు. అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉండేదంటే, గురువు గారి దగ్గరికి పోయి కూర్చుంటానే పాఠం మొదలు పెట్టేవాడు కాదు. చాలా పనులు చేయాల్సి వచ్చేది. ఒక శిష్యుడికి గురువు ఏం చెప్పాడంటే, ఒక ఆవునిచ్చి ఈ 1000 ఆవులు అయ్యేంత వరకు మేపుకొని మళ్ళీ రా పాఠం చెప్తానన్న. అక్కడ సుఖాన్ని కోరుకునేటువంటి వాడికి విద్య రాదు. గురువు గారు ఎప్పుడు మేల్కుంటే అప్పుడు నువ్వు మేల్కొని ఉండాల. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తాడో తెలియదు. ఆయనకు అర్ధరాత్రిలో మెలకు వచ్చింది, ఏదో ఒక విషయం గుర్తొచ్చింది. ఆయన లేచి కూర్చున్నాడు. అప్పుడు నువ్వు ఆయన పాదాల దగ్గర ఉండి తీరాల. ఎందుకంటే ఆయనకు అప్పుడే గుర్తొచ్చింది, అది నీకు చెప్తాడు. లేదు నేను నిద్రపోతాను, 7 గంటలకు నిద్ర లేస్తాను, 7 తర్వాత వింటాను అని అంటే ఆయన మర్చిపోతాడు, అది నీకు చెప్పడంతే. అందుకని విద్యాతురాణం నసుఖం ననిద్ర అన్నారు. ఆ సుఖాభిలాషిత్వము, నిద్ర, ఈ రెండు కూడా ఆలస్యం యొక్క లక్షణాలు, అలసత్వం యొక్క లక్షణాలు. అవి ఉన్నటువంటి వాడికి విద్య పట్టుబడదు. విద్య పట్టుబడదు. తర్వాత ధనం నీ జోబులో ఉన్నంత వరకే నీది. వేరే వాళ్ళ జోబులోకి వెళ్ళిన తర్వాత నీది కాదు. మళ్ళీ నీ జోబులోకి వచ్చేంత వరకు నీది కాదు. నేను అప్పిచ్చాను, నోట్ రాసుకున్నాను, చెక్ తీసుకున్నాను, అయినా సరే నా దగ్గర లేదు, నేను ఇప్పుడు ఇవ్వలేనంటే ఏం చేస్తావు? నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అందువల్ల పరహస్తగతం ధనం, ఇతరుల చేతిలోకి వెళ్ళినటువంటి ధనం హతం, అది నశించుకోవచ్చు. తర్వాత అల్పబీజం హతం క్షేత్రం. అల్పబీజం క్షేత్రం హతం. పంట పెట్టేటువంటి వాడు నాణ్యమైన విత్తనాలను చూసుకోవాలి. నాణ్యత లేనటువంటి విత్తనాలను తీసుకుంటాడు, నువ్వు చేసినటువంటి శ్రమ వృధా అయిపోతుంది. ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది. ఏ పని చేస్తున్నా విత్తనాలు నాణ్యంగా ఉన్నాయా లేదని చూసుకోవాలి. నాణ్యత లేని విత్తనాలు వేసినామంటే ఆ క్షేత్రానికి కూడా చెడ్డ పేరే, పంట సక్రమంగా పండలేదు. ఎందుకు సక్రమంగా పండలేదు పంట అంటే విత్తనాలు నాణ్యంగా లేదు. ఫర్టైల్ ల్యాండే, కానీ విత్తనాలు నాణ్యంగా లేవు. అందుకని ఏం చేయాలా?
విత్తనాలు నాణ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. విత్తనాలు నాణ్యంగా ఉండి క్షేత్రం కొంచెం ఇటు అటు ఉందనుకో, ఆ విత్తనంలో ఉండేటువంటి శక్తి పోరాటం చేస్తుంది. విత్తనంలో శక్తి లేకుండా క్షేత్రంలో ఎంత శక్తి ఉన్నా అదేం చేయలేదు. ఇప్పుడు తినగలిగినటువంటి శక్తి ఉండేవాడికి హోటల్లో పని దొరికింది అనుకుందాం. వాడు ఏం తింటే అది, ఏం తినగలిగితే తింటా ఉంటాడు, బలుస్తాడు. తినే శక్తి లేనటువంటి వాడికి హోటల్లో పని దొరికింది అనుకున్నాం, ఏం చేస్తాం? డయాబెటీస్ ఉన్నటువంటి వాడు స్వీట్ షాప్ ఓనర్ అయినట్టు. ఉంది, స్వీట్లు ఉన్నాయి, ఏం ప్రయోజనం? వాడు తినడు. అట్లాగే విత్తనంలో సత్తా లేదు, పొలంలో సత్తా ఉంది, ఏం ప్రయోజనం? అదే విత్తనంలో సత్తా ఉందనుకోండి, తినాలనేటువంటి కోరిక ఉంది, ఆకలి ఉంది, వాడు హోటల్లోనే పని చేస్తుంటేనే తింటాడని ఏమీ లేదు. ఇంకో హోటల్ వెతుక్కొని పోయి తింటాడు, ఏదో ఒక రకంగా సంపాదించుకొని తింటాడు. కాబట్టి విత్తనం బలంగా ఉండాలి. తర్వాత నాయకుడు ఉండాలి, వాడు బలమైన నాయకుడు ఉండాలి, సరైనటువంటి నాయకుడు ఉండాలి. ఎక్కడైనా లీడర్షిప్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నిన్ను నడిపించేటువంటి వాడు ఒకడు ఉండాలి, లేదా నువ్వైనా నడిపించేవాడు కావాలి, ఏదో ఒకటి జరగాలి. నీకంటే ముందు నడిచేవాడైనా ఉండాలి, లేదా నీ వెనక నడిచేవాళ్ళైనా ఉండాలి. ఎక్కడో ఒక చోట ఉంటావు నువ్వు. ఫాలోయర్స్ లో ఉన్నావు అనుకో, నీ లీడర్ స్ట్రాంగ్ అయినటువంటి వాడుగా ఉండాలి. నువ్వు లీడర్ గా ఉన్నావు అనుకో, నువ్వు స్ట్రాంగ్ గా ఉండి ఫాలోయర్స్ ని చక్కగా నడిపించాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా చాణక్యుల వారు మనం చేయాల్సినటువంటి పనులు అంటే, అలసత్వం లేకుండా విద్యను సంపాదించుకోవాలి, మన ధనాన్ని ఇతరులకు ఇచ్చి బాధపడకుండా జాగ్రత్త చేసుకోవాలి, నాణ్యమైనటువంటి విత్తనాలను నాటి వ్యవసాయం చేసుకోవాలి, మంచి సైన్యాధ్యక్షుడిని పెట్టుకొని సైన్యాన్ని సంరక్షించుకోవాలి అని చెప్పాలి. ఇంట్లో మొదట విద్య చెప్పడంతో మా మొదటి దశ ప్రారంభమైంది, జీవితం యొక్క మొదటి దశ. ఆ తర్వాత ధనం సంపాదించే విద్యను ఆధారంగా చేస్తుంది. అప్పుడు ఆ ధనాన్ని ఎలా సంరక్షించుకోవాలని చెప్తున్నారు. మొదట ఏం చేస్తావు? నీకున్నటువంటి కాలం ఉంది, ఆ కాలాన్ని ఇన్వెస్ట్ చేస్తాం. కాలాన్ని ఇన్వెస్ట్ చేసి కాలాన్ని విద్యగా మారుస్తాం. ఇప్పుడు నీకు నాలెడ్జ్ వచ్చింది, నీ నాలెడ్జ్ని ప్లస్ టైంని ఈ రెండింటిని ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు అది ధనంగా మారుతుంది. ధనంగా మారింది. ఇప్పుడు అల్పబీజం హతం క్షేత్రం అంటే ఈ ధనం ఏం చేయాలో పెంపొందాలి. పెంపొందాలంటే దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను. దాన్ని రైట్ ప్లేస్ లో రైట్ సిస్టంలో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తుంది. తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి నువ్వు నాయకుడిగా ఉండి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైనా అంతే, ఫస్ట్ గెయిన్ ద నాలెడ్జ్, మేక్ ఇట్ యాజ్ ప్రాపర్టీ, ప్రొటెక్ట్ ఇట్, మల్టిప్లై ఇట్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. అది బీజం వేస్తున్నాడు, మంచి బీజాన్ని వేస్తున్నాడంటే ఏం అర్థం? దాన్ని మల్టిపుల్ చేస్తున్నాడని అర్థం. ధనం ఉంది, విత్తనం కొనుక్కుంటున్నాడు, ఆ విత్తనం కొనేదేదో మంచి విత్తనం కొను, క్షేత్రాన్ని పండించు, అప్పుడు అది మల్టిపుల్ అవుతుంది. దీన్ని కాపాడుకో. పక్క పొలం వాడు మన పొలంలో కోసుకొని వెళ్ళిపోయాడు, ఎవరో దారిని పోయే వాళ్ళు పీక్కొని వెళ్ళిపోయారు, కాకుండా కంచి వేసుకో, కాపలా పెట్టుకో, నీ శ్రమను నువ్వు రక్షించుకో. ఇది ఇందులో చెప్పాల్సింది. కాబట్టి రాజుకి ఏం చెప్తాన్నాడు ఇందులో? అరే నువ్వు
తిని నిద్రపోతా ఉన్నావంటే యుద్ధ విద్యలు నేర్చుకోలేవు, రాజ్యతంత్రం నేర్చుకోలేవు. రాజు అనేటువంటి వాడు అన్ని శాస్త్రాలు నేర్చుకొని ఉండాల. తర్వాత ధనం నీ అధీనంలో ఉండాల. ఇతరుల అధీనంలో ధనం పెట్టావంటే అది నీకు అవసరానికి రాదు. తర్వాత నువ్వు దాన్ని మల్టిప్లై చేస్తూ ఉండాల. తర్వాత మంచి నాయకులు నీ చుట్టూ ఉండాల. ఇదంతా రాజు కూడా ఇట్లా, అంటే సామాన్య మానవునికి రాజుకు అందరికీ వర్తించే విధంగా చాణక్యుడు ఇందులో చెప్పాడు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది విద్య అనేది ఆ, మూలంగా తెలుస్తుంది. ఉమ్, కానీ ఈ విద్యలోనే ఎక్కడైనా ఆమ్, ఏదైనా మలినం జరిగి విద్య వచ్చింది అనుకుంటే ఆ చివరికి వచ్చే సైన్యం అనేది ఆ, నాయకం అనేది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉందని అవును. దాంట్లో దెబ్బ దెబ్బతింటుందని ఆ, ఇప్పుడు ఇప్పుడు ఉండే ఆ, రాజకీయ నాయకులంతా ఆ విద్యలోనే మొదట్లో ఎక్కడో జరిగింది, కానీ చివరికి నాయకం వచ్చే ముందుకి అంత పటిష్టంగా జరగడం లేదని తెలుస్తా ఉంది. అంతే, ఇదే కదా మూల కారణం. విద్య మూల కారణం కాబట్టి ఇక అది దాంట్లో లోపం జరిగింది అంటే మిగతావన్నీ పటిష్టంగా ఉండవు అని అర్థం. ఉమ్. ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా వేయలేదు, పర్ఫెక్ట్ గా క్యూరింగ్ చేయలేదు అని అంటే ఎన్ని అంతస్తులు కట్టినా ప్రమాదమే. అంతస్తులు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది, ఫౌండేషన్ బాగాలేకపోతే. సరిగ్గా సరైన దారిలో ధనం సంపాదించలేడు, సరైన దారిలో దాన్ని దాన్ని వినియోగం మల్టిప్లై చేయలేడు, చేయలేడు, వినియోగం చేయలేడు, వినియోగం చేయలేడు. ఉమ్, సరైన దారిలో ఆ నాయకం ఆ, నాయకుడు కాలేడు అనేది చాలు. అని తెలుస్తుంది. తర్వాత అంతే. ఉమ్, ఆసక్తి అనేది ఆ ఒకరిని కొట్టాలనే ఆసక్తి, వాడిని చంపాలనే ఆసక్తి, ఒక నెగిటివ్ సంబంధించిన స్పృహ ఉండింది అనుకుంటే, సో ఉమ్. నిస్పృహ ఉండడం మంచిది అనేది ఒకసారి. అంటే ఇక్కడ ఏమిటంటే దానికి ఆ మనం మిగతా వాటిని కూడా అన్వయం చేసుకోవాలి. ఏమి అన్వయం చేసుకోవాలి? మీకు నిస్పృహో నాధికారి శాత్ అంటే అధికారి అంటే అర్హుడు అని అనుకున్నాను. నిస్పృహ ఉన్నటువంటి వాడు అధికారి కాలేడు అని చెప్తాను. ఆ స్పృహ నిన్ను అధికారిని చేయాలి కానీ నిన్ను ఆ స్పృహ నేరస్తుని చేయకూడదు. నేరస్తుని చేసేటువంటి స్పృహ స్పృహ కాదు అని దాని అర్థం. దాన్ని స్పృహగానే కన్సిడర్ చేయడం లేదు. అది దాన్ని స్పృహగా కన్సిడర్ చేయలేదు. ఉమ్, నెగిటివ్ ఆసక్తి అనేది స్పృహగా అది ఆసక్తే కాదు అనేది తెలుస్తుంది. కాదు అంతే. ఉమ్. పరిశుద్ధం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాः శుభమస్తు మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. రేపు 6:30కి పెట్టుకుంటాం. ఉమ్, ఉమ్.